ఈస్ట్ టెన్షన్స్ కొలిక్కి వచ్చే ఛాన్స్ లేదా? ఈ యుద్ధం ఆగదా? హమాస్ హెజ్బొల్లా ఖేల్ ఖతం, నెక్స్ట్ హౌతీలే టార్గెట్ అంటోంది ఇజ్రాయెల్. హనియే, సిన్వర్, నస్రల్లా ఇలా వరుసగా హమాస్ హెజ్బొల్లా భరతం పట్టేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు యెమెన్ హౌతీలపై గురిపెట్టింది. దానికి వెన్నుదన్నుగా ఉన్న ఇరాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తోంది. హమాస్ అగ్రనేత హనియే ఇజ్రాయెల్ చేతిలో హతం. హమాస్ కీలక నేత సిన్వర్ను ఇజ్రాయెల్ లేపేసింది. హెజ్బొల్లా అగ్రనేత హసన్ నస్రల్లా ఇజ్రాయెల్ చేతిలో ఖతం. ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ హౌతీలే. పోయారు, అందరూ పోయారు. ఇజ్రాయెల్ టార్గెట్ ఫిక్స్ చేసిందంటే అంతే. పాలస్తీనా వార్లో హమాస్ హెజ్బొల్లా కీలక నేతల్ని ఇప్పటికే లేపేసింది ఇజ్రాయెల్. ఇప్పుడు ఇరాన్ను టార్గెట్ చేసింది. అలాగే మిలిటెంట్ గ్రూప్ హౌతీని స్మాష్ చేసేందుకు స్కెచ్ వేస్తోంది. హౌతీలు కొన్నాళ్లుగా ఇజ్రాయెల్ పై క్షిపణుల్ని ప్రయోగిస్తున్నారు. మొదట లైట్ తీసుకుంది ఐడిఎఫ్. ముందు హమాస్ హెజ్బొల్లా పనిపట్టింది. ఇప్పుడు హౌతీలపై దృష్టి పెట్టింది. వాళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. హమాస్ ను ఖల్లాస్ చేసేశాం, హెజ్బొల్లాను హతం చేసి పారేశాం. ఇరాన్ రక్షణ ఉత్పత్తి వ్యవస్థల్ని కోలుకోకుండా దెబ్బతీశాం. సిరియాలో అసద్ పాలనకు ఎండ్ కార్డ్ వేశాం. ఇక నెక్స్ట్ మీరే అని పబ్లిక్ గా గట్టి హెచ్చరికలు చేసింది ఇజ్రాయెల్. యెమెన్లో హౌతీలే మిగిలారని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గాడ్జ్ స్పష్టం చేశారు. దీంతో తమ నెక్స్ట్ టార్గెట్ హౌతీలేనని క్లారిటీ ఇచ్చేసింది. పాలస్తీనాపై పట్టు కోసం మొదట హమాస్ ఇజ్రాయెల్ పై భీకర దాడులు చేసింది. వాటిని తిప్పికొడుతూ హమాస్ టాప్ లీడర్లను లేపేస్తూ వచ్చింది ఇజ్రాయెల్. ఈ ఏడాది జూలై నుంచి అక్టోబర్ మధ్య హమాస్ హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపుల్ని తుడిచిపెడుతూ ఆ గ్రూప్ లో కీలక నేతల్ని ఇజ్రాయెల్ కు చెందిన డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎఫ్ మట్టుబెట్టేసింది. ఈ ఏడాది జూలైలో లెబనాన్ పై దాడి చేసిన ఇజ్రాయెల్ హెజ్బొల్లా కమాండర్ ఫాద్ షుక్రూను లెబనాన్ బీరుట్ లో లేపేసింది. టెహ్రాన్లో హమాస్ టాప్ లీడర్ ఇస్మాయిల్ హనియను దారుణంగా కడతీర్చాయి ఇజ్రాయెల్ సైనిక బలగాలు. 2017 నుంచి హమాస్ రాజకీయ విభాగానికి అధిపతి హనియనే. ఖతార్లో నివసించే హనియే ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనాలని ఇరాన్కు వచ్చాడు. టెహ్రాన్ టూర్లోనే ఉన్న హనియను జూలై 31న ఇజ్రాయెల్ హత్య చేసింది. స్మాల్ రేంజ్ క్షిపణితో ఆయన బస చేసిన ప్రాంతంపై దాడి చేసి హనియను హతం చేసింది ఇజ్రాయెల్ సైన్యం. హసన్ నస్రల్లా హెజ్బొల్లా చీఫ్. సెప్టెంబర్ 28న నస్రల్లాను లేపేసింది ఇజ్రాయెల్. ప్రాంతీయ బలగాలను సైనిక శక్తిగా మార్చడానికి నస్రల్లా తీవ్రంగా కృషి చేశాడు. ఇరాన్ మద్దతుతో ప్రముఖ అరబ్ నేతల్లో ఒకరుగా మారాడు. అయితే ఇజ్రాయెల్ బీరుట్లో నస్రల్లాను మట్టుబెట్టింది. ఆ తరువాత అక్టోబర్లో హమాస్ సీనియర్ నేత యాహియా సిన్వర్ను గాజాలో గురిపెట్టి హతమార్చింది. వీళ్లే కాదు, హమాస్ అగ్రనేతలు ఫతా షరీఫ్, మహ్మద్ డెయిఫ్, మిలిటరీ డిప్యూటీ కమాండర్ మర్వాన్ ఇస్సాలను ఇజ్రాయెల్ సైన్యం ప్లాన్ చేసి కడతేర్చింది. హెజ్బొల్లా టాప్ కమాండర్ అలీ ఖరాకీ, సీనియర్ కమాండర్ నస్సర్, సెంట్రల్ కౌన్సిల్ డిప్యూటీ హెడ్ నబీల్ కౌక్, డ్రోన్ యూనిట్ అధ్యక్షుడు మొహమ్మద్ సిరర్, మిసైల్ యూనిట్ చీఫ్ ఇబ్రహీం కుబైసీ, ఆపరేషన్ కమాండర్ ఇబ్రహీం అఖిల్, సీనియర్ ఫీల్డ్ కమాండర్ తాలిబ్ అబ్దుల్లా ఇలా 1 by 1 ఎలిమినేట్ చేస్తూ హమాస్ హెజ్బొల్లా అడ్రస్ ను గల్లంతు చేసింది ఇజ్రాయెల్. వీళ్లంతా టాప్ గ్రేడ్ నాయకులు. ఆ కింది స్థాయిలో వందల మందిని ఇజ్రాయెల్ లేపేసింది. ఇవన్నీ తామే చేశామని ఇజ్రాయెల్ బహిరంగంగా ప్రకటించడంతో శత్రు దేశాల గుండెలు గుబేల్మన్నాయి. 13 అరబ్ దేశాలు చుట్టూరు ఉన్నా కానీ మెల్లమెల్లగా పోరాడడానికి ఒక్కొక్కళ్ళతోటి యుద్ధం చేసి వాళ్ళ దారిలోకి తీసుకొస్తుంది. సిరియాలో అసాద్ గవర్నమెంట్ డౌన్ చేయడం జరిగింది. దాని తర్వాత హౌతీస్ ఇంకా అటాక్ చేస్తున్నారు కాబట్టి ఎస్పెషల్లీ 2-3 దాడుల్లో వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. టెల్-అవీవ్ మీద దాడుల్లో. అందువల్ల హౌతీస్ మీద ఆల్రెడీ ఫోకస్ మొదలుపెట్టింది. మిలిటెంట్ గ్రూపుల్ని మట్టుబెట్టడంతో వాటికి ఆర్థిక ఆయుధ సాయం అందిస్తున్న ఇరాన్ ఇప్పుడు ఉలిక్కి పడుతోంది. హనియను చంపడం ఉగ్రవాద చర్యగా భావిస్తున్న ఇరాన్ దీనికి ప్రతీకారం తప్పదని హెచ్చరిస్తోంది. అయినా డోంట్ కేర్ అంటోంది ఇజ్రాయెల్. తమ నెక్స్ట్ టార్గెట్ హౌతీలేనని అంటోంది. హమాస్ హెజ్బొల్లాను ఏరేస్తున్న ఇజ్రాయెల్ పై ఈ మధ్య హౌతీలు భారీగా క్షిపణులతో వరుస దాడులు చేస్తున్నారు.
దీంతో ప్రతీకారంతో రగులుతున్నారు నెతన్యాహు. అటు యెమెన్తో పాటు సిరియాలోనూ ఇజ్రాయెల్ సైన్యం దాడులకు దిగుతోంది. ఇంతకీ ఎవరి హౌతీలు? వీళ్ల వెనుకున్న స్ట్రాంగ్ శక్తులేంటి? హమాస్, హెజ్బొల్లా తర్వాత ఇజ్రాయెల్ ఎందుకు హౌతీలనే టార్గెట్ చేసింది? సిరియా సంక్షోభాన్ని తనకు అనుకూలంగా ఎలా మలుచుకుంటోంది? అదే సమయంలో ఇరాన్కు ఇజ్రాయెల్ ఇస్తున్న స్ట్రాంగ్ వార్నింగ్ ఏంటి? మిడిల్ ఈస్ట్ టెన్షన్స్కి ఫుల్ స్టాప్ పడుతుందా, లేక అగ్నికి ఆజ్యం పోసినట్టు యుద్ధం కంటిన్యూ అవుతుందా? అసలేం జరగబోతోంది? హౌతీ రెబెల్స్ ఇస్లామిక్ పొలిటికల్ మిలిటరీ ఆర్గనైజేషన్. వీళ్లు యెమెన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. హౌతీలు తమను తాము అల్లాకు సహాయకులుగా చెప్పుకుంటారు. జాదీ షియా గ్రూప్నకు చెందిన హౌతీ తెగ దీన్ని లీడ్ చేస్తోంది. వీళ్లు యెమెన్లో మైనారిటీ వర్గం. ఆ దేశంలో 35% హౌతీలున్నారు. 60% సున్నీ ముస్లింలు మెజారిటీ వర్గంగా ఉన్నారు. అయితే ఇరాన్ నుంచి భారీగా సైనిక ఆర్థిక ఆయుధ సాయంతో హౌతీలు బలమైన శక్తిగా ఎదిగారు. 1990లో మొదలైన హౌతీల తిరుగుబాటు ప్రస్థానం యెమెన్లో స్ట్రాంగ్ గా పాతుకుపోయింది. అక్కడ రాజకీయ సామాజిక వ్యవస్థలపై హౌతీలదే పెత్తనం. ఇరాన్ మద్దతుతో ఆయుధ ఆర్థిక సాయం పొందుతున్నారు హౌతీలు. అందుకే ఇజ్రాయెల్ ఇప్పుడు హౌతీల్ని టార్గెట్ చేసింది. గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హౌతీలు ఇజ్రాయెల్పై మిస్సైల్స్ తో దాడులు చేస్తున్నారు. వీరికి ఇరాన్ మద్దతు పుష్కలంగా ఉంది. పాలస్తీనా ప్రజలకు మద్దతుగానే తాము ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులకు దిగుతున్నట్లు హౌతీలు అంటున్నారు. కానీ ఇజ్రాయెల్ మాత్రం మిలిటెంట్ గ్రూపుల్ని లేపేసి పాలస్తీనాలో శాంతి స్థాపన చేస్తామంటోంది. అడ్డొస్తే ఎవరినైనా సరే వదిలేది లేదని ఇరాన్ సహా యెమెన్, సిరియాలోని నేతలకు వార్నింగ్ ఇస్తోంది. హౌతీలు కూడా పట్టు వదలడం లేదు. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం ఆపే వరకు దాడుల్ని చేస్తామని కొండబద్దలు కొట్టారు. దీంతో ఇజ్రాయెల్ సీరియస్ అయింది. హౌతీల స్థావరాలను ఒక్కొక్కటిగా లేపేసే కార్యక్రమం మొదలుపెట్టింది. ఇరాన్ ఒక పొలిటికల్లీ మిలిటరీ స్టేబుల్ గవర్నమెంట్, తర్వాత ప్రాపర్ ఆర్మీ ఉంది, కన్సిడరబుల్ ఆర్మీ ఉంది, మిసైల్స్ ఉన్నాయి. డైరెక్ట్ అటాక్ చేసే కంటే పొలిటికల్ ఇన్స్టెబిలిటీ తీసుకురావడం, ప్రస్తుతం ఉన్న ఆయతల్లా గవర్నమెంట్ని లీడర్షిప్ని వీకెన్ చేసి తర్వాత వాళ్ళ న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్స్ని డ్యామేజ్ చేసి వెస్టర్న్ పవర్స్ ప్లస్ ఇజ్రాయెల్ తీసుకురావాలని చూస్తారు. యెమెన్లో హౌతీల గుప్పెట్లో భారీ ఎత్తున పవర్ ప్లాంట్స్, సీపోర్ట్లున్నాయి. దీంతో ఇజ్రాయెల్ హౌతీల ఆర్థిక స్థావరాలే లక్ష్యంగా ఎయిర్ స్ట్రైక్స్ కు దిగుతోంది. మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ మద్దతిస్తున్న మిలిటెంట్ గ్రూపులన్నింటిపైనా గురిపెడుతోంది. గాజాపై కన్నెత్తి చూస్తే కాల్చి పడేస్తామంటూ సవాల్ విసురుతోంది ఐడిఎఫ్. ఇజ్రాయెల్ కు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కూడా సీరియస్ వార్నింగ్స్ ఇవ్వడంతో మిడిల్ ఈస్ట్ లో హై టెన్షన్ కంటిన్యూ అవుతోంది. తాము రంగంలోకి దిగితే ఇక ఏ పరోక్ష శక్తుల సహకారం లేకుండా తొక్కేస్తామంటున్నాడు ఖమేనీ. హమాస్, హెజ్బొల్లా, ఇస్లామిక్ జిహాదీలు తమ ముసుగు సంస్థలు కావని అవి స్వచ్ఛందంగా పోరాటాలు చేస్తున్నాయంటున్నాడు. తాము ఒంటరిగానే పోరాటం చేస్తామని, అమెరికాకు కిరాయి మోకలుగా పనిచేసే ఏ గ్రూపునైనా వదిలిపెట్టమని హెచ్చరించాడు. దీంతో మిడిల్ ఈస్ట్ లో ఈ సంఘర్షణకు మరింత అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఏ నిమిషానికి ఏం జరుగుతుందోనన్న టెన్షన్ ఇంకా పెరుగుతోంది.